హలో హాయ్ అండి, బాగున్నారండి. మనమైతే ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అయితే మీకు చూపిస్తున్నాను. కానీ డ్రాగన్ ఫ్రూట్ అని చెప్పి మందార పూలు చూపిస్తున్నాను ఏంటో అనుకుంటున్నారా? అందులోనే ఉన్నదండి మన డ్రాగన్ మొక్క కూడాని. అయితే డ్రాగన్ మొక్కలో ఆ బకెట్లోని చిన్ని కొమ్మ, మందార కొమ్మ చాలా చిన్నది, ఒక జానడైతే నాటేనండి. అలా నొక్కాను అంతే. అది చూసారా, ఆ కొమ్మ ఎంత పెద్ద చెట్టు అయ్యి మీకు చూపిస్తున్నాను చూడండి. ఆ కొమ్మ అన్ని పువ్వులు అయితే కాస్తున్నదండి. చూడండి, అదే చిన్ని కొమ్మ వేసింది, ఇన్ని పువ్వులు కాస్తుంది. ఈ పక్కనేమో డ్రాగన్ కొమ్మ నాటాను. ఆ కొమ్మకి ఎన్నో పలవలు వచ్చినాయి, చూశారు కదా. ఫస్ట్ విడత అయితే కనుక డ్రాగన్ ఫ్రూట్స్ అయితే కాసినాయి, మీకు చూపించాను నేను. ఇది రెండో విడత అయితే కాస్తున్నాయి మళ్ళీ. ఇప్పుడు నేను ఈ రోజునైతే డ్రాగన్ ఫ్రూట్స్ అయితే మళ్ళీ కోసాను, నేను మీకు చూపిస్తున్నాను చూడండి. చిన్న పిందులు అయితే వచ్చినాయి. మీకు ఫస్ట్ వీడియో కూడా పెట్టాను చూడండి, సెకండ్ వీడియో అయితేనే. చూశారు కదా, చాలా చక్కగా అయితే కాస్తాయండి. మనం ఇంటిలోనే చక్కగా మన గార్డెన్లోనే డ్రాగన్ ఫ్రూట్స్ అయితే పండించుకోవచ్చు చక్కగానే. ఫ్రూట్ కూడా ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందండి. నేనైతే ఇప్పుడు మేడ మీదకి అయితే వెళుతున్నాను. నేను నైట్ టైమే కదండి పువ్వు కాస్తుంది, చాలా చక్కగా నైట్ అంతా కాస్తుంది, ఉదయానికల్లా వడిలిపోతుంది. చూసారు కదా, మా గార్డెన్లో ఫ్లవరింగ్స్ అన్నీ కూడా నేను నైట్ టైం మీకు చూపిస్తున్నాను నేను. చూడండి ఎంత చక్కగా అయితే కాసిందో డ్రాగన్ ఫ్రూట్ కాదు, సారీ, ఫ్లవరు. ఆ ఫ్లవర్ని మనం ఏం చేయాలంటేనండి, మీకు ఫ్రూట్ పెద్ద సైజు రావాలంటే కనుక ఆ ఫ్లవర్కి చుట్టూరు వైట్గా కొన్ని పిప్పుడు రేణుల్లాగా ఉంటాయండి. మీరు చిన్న ఆకుతోట ఇలా కదిపినా సరే అవన్నీ రాలిపోతాయి. ఆ రాలిపోయి అడుగున ఏ పేపర్ కానీ లేదా ఒక ఆకు కానీ వేసుకొని ఆ రాలిపోయినవి అన్నీ కూడా మీరు ఒక పౌడర్ లాగా రద్దు కింద ఉంటుంది. మన ఫ్లవర్లోనే ఒక పక్కన ఒక చిన్న కొమ్మలాగా అయితే ఉంటుందండి, మళ్ళీ ఒక చిన్న పువ్వులాగా ఉంటుంది. మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. దాని మీద అయితే అంటించండి. ఈ రద్దంతా కూడా రాలిపోయిన ఫ్లవరు రాలిపోయిందంతా కూడా అంటించండి. అంటించారంటే కనుక అది మీకు చాలా పెద్ద ఫ్రూట్ అయితే కాస్తుంది, చాలా పెద్ద పండు వస్తుందండి డ్రాగన్ ఫ్రూట్ పండు. అంతేగాని అలా కాయకుండా ఉంటే కానీ కాస్తుంది, కానీ చాలా చిన్న సైజ్ అయితే కాస్తుందండి. అతి పెద్ద కాయ కాస్తుంది, చాలా చాలా అయితే బాగుంటుంది. చూడండి, ఫ్లవర్ అయితే ఇలా వచ్చింది. నేను పువ్వుల చెట్టు కొమ్మలన్నీ కూడా కిందకి గోడకైతే వాల్చేసానండి నేను. ఎందుకంటే ఎక్కువగా అది అలాగే వాల్చాలి. ఇది పందిరేస్తానికి అది అయితే అస్సలు కుదరదు, మనకి ముళ్ళన్నీ కూడా గుచ్చుకుపోతాయండి. చాలా ఎక్కువగా ఇది పట్టుకుంటానికి చాలా భయం వేస్తుంది ఎవరికైనా సరే. చూడండి ఎలాగున్నదో. ఇది చూసారు కదా మొక్క, ఈ విధంగా అయితే ఫ్లవర్ ఉన్నది. లైక్ చేయండి. అది చూసి మీకు చూపిస్తున్నాను చూడండి, పొడవుగా చిన్నది పువ్వులోనే ఒక పక్క మళ్ళీ ఒక పువ్వు కింద చిన్నది కనిపించింది. ఆ దానికి మీరు అంటించాలండి, ఆ చుట్టూరు వచ్చిన రేఖలకి. చూపిస్తున్నాను చూడండి, చుట్టూరు వచ్చిన రేఖలకి ఏ చూపిస్తున్నాను కదండి, చూడండి ఏ విధంగా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు ఎవరైనా ఉంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు అందుబాటులో ఉంటుంది. చూశారు కదా, ఆ పువ్వు మధ్యలోని మనం ఆకుతోటి ఇలాగ, లేకపోతే చిన్న చిన్న స్టిక్ తోటి కానీ, అగ్గిపుల్ల లాంటి స్టిక్ తోటి అయినా సరే, చిన్న ఆకుతో కానీ మీరు చూశారు కదా, మీకు చూపిస్తున్నాను చూడండి. అంతే, అవన్నీ కూడా రాలిపోతాయండి, చిన్న పౌడర్ లాగా అయితే రాలుతాయి. నేను అడుగున ఆకు వేసి ఆకు మీద అయితే రాలుస్తున్నాను. దాన్ని ఆ పక్కన దానికి అలా టచ్ చేయండి చాలు. అంతే, నేను టచ్ చేస్తే మనకి పెద్ద ఫ్లవరింగ్ అయితే వచ్చేది, పెద్ద ఫ్రూట్ అయితే వస్తుందండి డ్రాగన్ ఫ్రూటు. లేకపోతే చిన్నగానే ఫ్రూట్ వస్తుందండి. ఎంత పెద్ద సైజు వస్తుందంటే మీకు కాయ కాసిన వీడియో కూడా నేను ఇప్పుడు ఇందులో పెట్టాను, చూద్దరిగానే. చూశారు కదా, అంతేనండి, ఆ విధంగానే చెయ్యాలి మనం. అదంతా కూడా నేను అలా ఆ చిన్ని మొగ్గకైతే అంటిస్తున్నాను. ఆ ఫ్లవర్లోనే పక్కనే ఒకటి ఉంటుంది చక్కటి మొగ్గ, చూడండి, దానికి అలా అంటించాలండి. అంతే, మీరు ఒకసారి ట్రై చేయండి. చిన్ని కొమ్మే వేసుకోండి, అంతేనండి, కొమ్మ వేసుకుంటే చాలు. దానికి ఇచ్చే కంపోస్ట్ ఏంటంటారా, అరటిపండు తొక్కలు, ఉల్లిపాయ తొక్కలు వేయండి, కోడిగుడ్లు గులకలు, అంతేనండి, ఇంకేమీ వెయ్యక్కర్లొద్దు మీరు. వాటర్ కూడా ఎక్కువ అయితే ఇవ్వకండి, వారంలో 2 సార్లు మాత్రమే ఇవ్వండి. ఎక్కువ వాటర్ ఇచ్చారంటే కనుక కొమ్మలు అయితే కుళ్ళిపోతాయి, మొక్క కూడా కుళ్ళిపోయి చచ్చిపోతుంది, లేకపోతే దాని మీద లేనిపోయిన ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా వచ్చేస్తుంటాయి. చూపిస్తున్నాను మీకు, 2 ఫ్లవరింగ్స్ అయితే వచ్చినాయి. చూసారు, అదైతే వడిలిపోయింది. మన నైట్ అంతా ఉంటుందండి ఫ్లవరు, ఉదయానికి అయితే వడిలిపోతుంది. ఇంకా అక్కడి నుంచి మీకు కాయ రెడీ అవ్వడం మొదలవుతుంది. ఇది చాలా అతి కష్టం మీద అయితే నేను కొమ్మను పైకి లాగి
గోడ మీద పెట్టి మీకైతే వీడియో పెడుతున్నాను నేను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి ఎలాగున్నది అన్నదని. చాలా వీడియోస్ అయితే పెట్టాను నేను, కంపోస్ట్ మొక్కలకి ఏ విధంగా ఇవ్వాలి అన్నది కూడాని. చాలా చాలా వీడియోస్ చూశారు కదా. అలా గోడ మీద పెట్టి నేను ఆకు కింద ఇంకొక ఆకు వేసి అలా రాలిపైతే పెట్టాను నేను. అది తీసి అంటించాను అనమాట అండి. చూశారు కదా. అది పౌడర్ చూడండి లైట్గా ఎలా వస్తుందో. కొంచెం పౌడరు చాలామందికి తెలియదు, కొంతమందికి అయితే తెలుసు. కొమ్మ వేసిన సంవత్సరం వరకు కూడా ఎలాంటిది మీకు ఉండదండి. సంవత్సరం వరకు కొమ్మ వేసిన జూన్ జూలై నుంచి అయితే మీకు ఫ్రూటింగ్ వస్తుందండి కంపల్సరీ. ఒక సంవత్సరం. హలో హాయ్. సెల్ అయితే కొంచెం స్టక్ అయ్యి స్టోరేజ్ ఫుల్ అయ్యి ఆగుతుంది. సారీ అండి, ఏమి అనుకోవద్దు. చూసారు కదా. ఉదయానికి అయితే పువ్వు అయితే ఈ విధంగా వడిలిపోతుందండి. చూపిస్తున్నాను మీకు మళ్ళానే. అంతేనండి. ఆ పువ్వే మీకు చిన్న కాయగా రెడీ అయ్యి పెద్ద మనకి డ్రాగన్ ఫ్రూట్ అయితే రెడీ అవుతుందండి. చూస్తున్నారు కదా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి ఎలాగున్నది అన్నదని. చూసారు కదా. మన డ్రాగన్ ఫ్రూట్ అయితే చక్కగా కాపు అయితే వచ్చేసింది. పండు చూడండి ఎంత బాగున్నదో. చూసారు కదా, చాలా చక్కగా ఉంది. అయితే వేసాం కానీ పెద్ద చెట్టు అయింది కానీ పూత రాలేదా అని అనుకుంటారు. అలాగైతే అనుకోవద్దు. సంవత్సరం వరకు రాదండి. జూన్ నెలలో కాయడం అయితే మొదలవుతుంది. జూన్ జూలై ఇంకలా కాస్తుంటుందండి. అయితే చివరినైతే కట్ చేయాలి. ఎలా కట్ చేయాలి, ఎలా కట్ చేస్తే పూత వస్తుంది అన్నది మీకు ఫస్ట్ వీడియో పెట్టాను నేను. చాలా చక్కగా మొత్తం వీడియో అంతా కూడా పెట్టాను. ఫస్ట్ వీడియోలో అయితే పెట్టాను నేను ఎలా కట్ చేయాలి మొక్కని, ఎలా కట్ చేస్తే మీకు పూత వస్తుంది అన్నదిని. కట్ చేస్తేనే పూత వస్తుందండి, లేకపోతే రాదు. మీకు చెప్తున్నాను నేను. ఫస్ట్ వీడియోలో అయితే పెట్టాను నేను. చూడండి ఫ్రూట్స్ అయితే ఎంత పెద్ద సైజు వచ్చినాయో, చాలా పెద్ద సైజు, ఎంతో నీట్గా ఉన్నాయి. మీకు కట్ చేసి అది ఎలాగున్నది అన్నది కూడా నేను చూపించి వీడియో పెడతాను నేను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి ఎలాగున్నది అన్నదని. చూసారు కదా కాపు ఎంత బాగున్నదో. ఈ మొక్కలే కాదండి, చాలా మనకి గార్డెన్లో చాలా చాలా అన్నీ కూడా చాలా బాగా కాస్తాయి. కరివేపాకు ఏంటి, మన గార్డెన్ బీరకాయ పాదేటి ప్రతిదీ మీకు పెడుతున్నాను నేను. షేర్ చేయండి కంపల్సరీ. చూసారు కదా ఎంత బాగుంది.